సాధు పురుషులైన ఆ మహర్షులు భగవద్జ్ఞానాన్ని ఉపదేశించి ఆ ప్రదేశం వదిలి వెళ్ళిన తర్వాత తాను ఏ విధంగా జీవితం గడిపాడో నారదముని వ్యాస మహర్షికి తెలియజేస్తున్నారు. ఏకాత్మజామే జనని యోషిన్మూఢాచ కింకరి మయ్యాత్మజే అనన్యగతౌ చక్రే స్నేహానుబంధనం. అప్పటికి నారదుడు 5 ఏళ్ల బాలుడిగా ఉన్నాడు. తల్లి తప్ప మరెవరూ లేకపోవటం వలన పూర్తిగా ఆమె పైననే ఆధారపడి ఆమె వెనుకలే తిరుగుతూ ఉండేవాడు. ఆమె కూడా ఒక్కడే బిడ్డ కావటం వలన అతని పైన మమకారంతో ఎంతో ప్రేమగా చూసుకునేది. అయినప్పటికీ అటువంటి తల్లి హఠాత్తుగా ఒకరోజు పాము కరిచి చనిపోతే సాధారణమైన వ్యక్తిలాగా అతడు చలించలేదు. ఆ ప్రేమపాసం నుండి బయటపడ్డట్టుగా భావించాడు. ప్రత్యేకించి భగవంతుడు తనపైన చూపించిన కరుణగా స్వీకరించాడు. ఉన్న ఒక్క బంధము తెగిపోవడంతో సంపూర్ణంగా భగవంతుడి అన్వేషణ పట్ల దృఢ నిశ్చయంతో ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తాడు. అలా వెళ్తూ వెళ్తూ జనపదాలు, గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, అడవులు, క్షేత్రాలు, వనాలు అన్నిటినీ దాటుకుంటూ ప్రయాణించాడు. ఎటువంటి స్థలం ద్వారా ప్రయాణిస్తున్నా అతని దృష్టి కొంచెం కూడా ప్రాపంచిక చింతన వైపుకు మళ్ళలేదు. నిరంతరం ఆధ్యాత్మిక పురోగతి పైననే అతని ధ్యాస ఉండటం వలన క్షణం కూడా వృధా చేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎన్నో పెద్ద కొండలు, పర్వతాలు ఎలా ఉన్నాయంటే చిత్రధాతు విచిత్రాద్రీని, బంగారు, వెండి, రాగి వంటి ధాతువులతో నిండి ఉన్నాయి. జలాశయాలు లేదా సరోవరాలు అందమైన పద్మాలతో, కలువలతో నిండి ఆహ్లాదంగా అందంగా ఉన్నాయి. తర్వాత దట్టమైన కీకారణ్యాలు అంటే నడవటానికి కూడా కష్టసాధ్యమైన రెల్లు పొదలు, అవి గుచ్చుకుంటాయి. ఆ అరణ్యాలలో ఎన్నో గుహలు కూడా ఉన్నాయి. దట్టంగా అంటే చీకటి దట్టంగా ఉంది. క్రూర మృగాలు, కాలసర్పాలు, ఎప్పుడు ఏది దాడి చేస్తుందో, ఏది కాటు వేస్తుందో తెలియని అటువంటి మార్గం గుండా వెళ్ళటానికి ఎవరికైనా భీతి కలుగుతుంది. అయితే 5 ఏళ్ల బాలుడు హృదయంలో భగవంతుడిని తోడుగా చేసుకుని ఒంటరివాడనే భయం కించిత్తైనా లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడ పొరపాటులో ప్రభుపాద చైతన్య మహాప్రభు గురించి చెప్పారు. ఆయన సన్యాసం తీసుకుని పూరిలో ఉంటున్నప్పుడు ఉత్తర భారత యాత్రకు వెళ్ళిన సందర్భంగా ఇటువంటి అరణ్యం గుండా ప్రయాణిస్తారు. జార్ఖండ్ అడవులు. అక్కడ చైతన్య మహాప్రభుని చూడగానే, ఆయన మాట వినగానే క్రూర మృగాలన్నీ పెంపుడు జంతువుల్లాగా దగ్గరకు వచ్చి కృష్ణ కృష్ణ అని నాట్యం చేస్తూ హరినామాన్ని జపిస్తాయి. అది భగవంతుడికి మాత్రమే సాధ్యమైంది. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నారంటే, గృహస్థాశ్రమాన్ని వదిలి సన్యాసం స్వీకరించిన వ్యక్తులు భగవంతుడి సృష్టిని, అందులోని వైవిధ్యాన్ని తెలుసుకుని అనుభూతి చెందటం కోసము ఒంటరిగా అరణ్యాలు, పర్వతాలు, గ్రామాలు, పట్టణాలు అన్నిటి మీదుగాను ప్రయాణం చేస్తారు. అది పరివ్రాజకాచార్యుల ధర్మము. దీనివలన సామాన్య జనాన్ని భగవత్ సందేశంతో జ్ఞానవంతులను చేయటంతో పాటు స్వయంగా తాము కూడా భగవంతుని పట్ల విశ్వాసంతో కూడిన మనోధైర్యాన్ని పొందుతారు. ఇప్పుడైతే సన్యాసులు ఇటువంటి కష్టమైన శారీరక శ్రమను తీసుకోరు. కాషాయం కట్టుకుని, గడ్డం పెంచుకుని, చిన్న చితక మంత్రాలు నేర్చుకుని ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ ఆధ్యాత్మిక పేరుతో వంచిస్తూ ఉంటారు కపట సన్యాసులు. అందుకే ఈ యుగానికి సన్యాసాన్ని నిషేధించారు. కలియుగంలో అందరికీ ఒకే నియమం. పుణ్యధామాల్లో నివసిస్తూ మన పూర్వ ఆచార్యులు అందించిన పవిత్ర గ్రంథాలను శ్రవణం చేయటం, పఠించటం. మరొక భాగ్యం ఏమిటంటే, ఎక్కడ కృష్ణ మందిరం ఉంటే అక్కడ అదే దివ్యధామం. అలా వెళ్తూ వెళ్తూ ఆ బాలుడు దైహికంగానూ మానసికంగానూ కూడా బాగా అలసిపోయాడు. ఆకలి దప్పులతో డస్సిపోయి ఉన్నాడు. ఊర్ల మీదుగా వెళ్ళేటప్పుడు కూడా ఎవరిని భిక్ష కోసం యాచించకుండా ప్రకృతి ఇచ్చిన పళ్ళు, కాయలు, దుంపలతోనే ఆకలి తీర్చుకున్నాడు. పాపం ఇంకా పసివాడు, ఏం దొరికిందో ఏం తిన్నాడో శోష వచ్చేలా ఉంది. ఆ సమయంలో ఒక నది దగ్గరికి చేరుకుని అక్కడ స్నానం చేసి కడుపు నిండా ఆ నీళ్లు తాగుతాడు. భగవంతుడి దయ వలన ఆకలితో పాటు అలసట కూడా తీరిపోతుంది. తర్వాత నిర్జనమైన ఆ అరణ్యంలో ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. పిప్పలు ఉపస్థ ఆశ్రిత. ధ్యానము ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేయకూడదు. ఆత్మానం ఆత్మస్థం యథాశ్రుతం అచింతయం.
అతడు ముక్త పురుషులైన ఆ సాధువుల నుండి ధ్యానించే విధానాన్ని, జ్ఞానాన్ని పొంది ఉండటం వలన అదే పద్ధతిలో ధ్యానం చేయటము ప్రారంభించాడు. ధ్యాయతశ్చరణాంభోజం భావ నిర్జిత చేతస ఔత్కంఠ్య అశ్రుకలాక్ష్య హృద్యాసీతో మే శనైహరి. భావ అనే ఈ స్థితి భగవంతుడి పట్ల సంపూర్ణమైన ప్రేమానురాగాలు కలిగినప్పుడు మాత్రమే పొందుతారు. విశ్వాసంతో కూడిన శ్రద్ధతో మొదలైన భగవంతుని పట్ల ఆకర్షణ సాధు సాంగత్యంతో వృద్ధి చెంది విధి నియమాలను పాటించడంతో సకల సంశయాలు పటాపంచలై వ్యక్తిగత లోపాలన్నీ నివారించబడతాయి. తర్వాత ఆధ్యాత్మిక నిష్ట కలిగి దాని పట్ల అనురక్తి అనేది పెరుగుతుంది. అంటే కృష్ణుని పట్ల విశుద్ధ ప్రేమ కలగటానికి ముందు భక్తులు ఈ స్థితులన్నిటినీ అనుభవిస్తారు. చివరికి భగవంతుడి ఎడబాటును సహించలేని స్థితికి వచ్చినప్పుడు భావోద్రేకం కలిగించే లక్షణాలు వారిలో ప్రకటితమవుతాయి. అసంకల్పితంగా అశ్రుధారలు అంటే కన్నీళ్లు స్రవించటం లాంటివి. అటువంటి భావస్థితిని ఇంటి నుండి వెళ్ళిపోయి తపస్సు ప్రారంభించిన కొద్ది కాలానికే నారదుడు పొందాడు. ఆ స్థితిలో శ్రీకృష్ణుడి సన్నిధిని ప్రత్యక్షంగా అనుభవించటం అతనికి సాధ్యమైంది. ఆనంద అతిశయంతో అతని దేహం పులకరించింది. సాధారణంగా మన శరీరంలో ప్రతి అంగానికి, ఇంద్రియానికి నిర్దిష్టమైన ఒక కార్యం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ముక్త స్థితిలోకి వస్తారో అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా కృష్ణుడిని సేవించటానికి పరిపూర్ణమైన ఉత్తేజాన్ని పొందుతాయి. దివ్యమైన ఆ భావావేశ స్థితిలో అతడు తనను తాను దర్శించడంతో పాటు భగవంతుడిని కూడా ఏకకాలంలో దర్శించగలిగాడు. ఆ అనుభవంతో తనను తాను మర్చిపోయాడు. ఒక్క క్షణం పాటు దొరికిన ఆ దివ్య దర్శనము మరుక్షణంలో మాయమైపోయి భగవంతుడు అదృశ్యుడయ్యాడు. ముగ్ధ మనోహరము, సుందరతమము అయిన ఆ రూపము అదృశ్యం కాగానే నారదుడికి చెప్పలేనంత ఆందోళన కలిగింది. టక్కున లేచి నిలబడి అన్ని వైపులా వెతకటము ప్రారంభించాడు. దిదృక్షుస్తత్ అసంభూయ ప్రణిధాయ మనోహృతి వీక్షమాణోపి న అపశ్యం అవితృప్త ఇవాతురః. క్షణకాలం కనిపించిన భగవంతుడి రూపం అంతలోనే కనుమరుగైపోవటము నారదుడికి హృదయాఘాతాన్ని కలిగించింది. దివ్యమైన ఆ దర్శనము అంతలోనే మాయమైపోవడంతో తీవ్రమైన పరితాపంతో మళ్ళీ ఆ దర్శనం కోసం తపిస్తూ ఎంతగా ధ్యాన నిమగ్నుడవటానికి ప్రయత్నించినా ఫలితం కనిపించటం లేదు. వీక్షమాణోపి మనఃహృది, హృదయం నందు వీక్షించాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ నా అపశ్యం, చూడలేకపోయాడు. పరిస్థితి ఎలా ఉందంటే జన్మ జన్మలుగా దేనిని పొందటానికి మహామహులంతా కఠినమైన తపస్సు చేస్తుంటారో అటువంటి దానిని పొంది వెంటనే కోల్పోయినప్పుడు కలిగే వేదన. ఇదే విధంగా ధ్రువ మహారాజు కూడా తన హృదయంలో నారాయణుడిని దర్శించుకుంటూ ఆ ఆనందంలో ఊపిరి తీసుకున్న తర్వాత వదిలేయటం కూడా మర్చిపోతాడు. అందరికీ తెలుసు కదా, ధ్రువుడు కేవలం 6 మాసాల్లో నారాయణుడిని ప్రత్యక్షం చేసుకోగలిగాడు. మొదటి మాసంలో పళ్ళు, కాయలు, తర్వాత నెలలో ఆకులు, అలములు, తర్వాత నీళ్లు, దాని తర్వాత కేవలం గాలి పీల్చుకుంటూ, అంటే ఎన్నో గంటలకు ఒకసారి ఊపిరి తీసుకున్న తర్వాత మరెన్నో గంటలకు వదిలేసేవాడు. చివరికి తీసుకున్న ఊపిరి వదలకుండా బంధించేసరికి లోకాలన్నీ శ్వాస అంతగా తల్లకిందులవుతాయి. దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి పరిగెడతారు, అక్కడి నుంచి శివుడి దగ్గరికి పరిగెడతారు. అకాల ప్రళయం సంభవిస్తుందా ఏమిటి అని ఆయన కూడా ఏం అర్థం కాదు. అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్తారు. ఆయన నవ్వి, అలాంటిదేం లేదు, మీరేమీ ఆందోళన పడకండి, నా భక్తుడైన ధ్రువుడు చేస్తున్న తీవ్ర తపస్సు వలన ఇది సంభవించింది. అతడు తన లోపల బంధించిన గాలి అందరి ఊపిరిని ఆపేస్తోంది, నేను ఇప్పుడే వెళ్ళి అతన్ని పరామర్శిస్తాను అని చెప్పి వెంటనే ధ్రువుడి ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పటి వరకు హృదయంలో కనిపిస్తున్న నారాయణుడి రూపము మాయమవగానే ధ్రువుడు టక్కున కళ్ళు తెరుస్తాడు. ఏ రూపాన్నైతే మనసులో ఏకాగ్రతగా దర్శించుకుంటూ ఉన్నాడో ఆ రూపం ఇప్పుడు ప్రత్యక్షంగా ఎదుట కనిపిస్తోంది. శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో ఎదురుగా నిలబడున్నాడు. అతనికి ఆనందము, సంభ్రమము, నోటి నుండి మాట రాక నిశ్చేష్టుడైపోయాడు. అంటే భగవంతుణ్ణి ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఏమని ప్రార్థించాలి,
పసివాడు కదా, ఏం తెలియదు. మళ్ళీ ఆయనే చిరునవ్వుతో తన చేతిలో ఉన్న శంకుని ఆ ధ్రువుడి నుదుటి మీద స్పృశించగానే వెంటనే పరిపూర్ణ జ్ఞానవంతుడయ్యి ఆయనను కీర్తిస్తాడు. కానీ ఇక్కడ నారదమునికి ఒక్క క్షణం పాటు కలిగిన ఆ దర్శనము తర్వాత లభించలేదు. ఎంత తాపత్రయపడినా, ఎంత తపించినా ఆ రూపం ప్రత్యక్షం కాలేదు. పర్పోట్లో ప్రభుపాద దీన్ని వివరిస్తూ, ఎప్పుడు పడితే అప్పుడు ఉదయించమని ఎవరూ సూర్యుడిని ఆదేశించలేరు. సూర్యుడే క్రమానుసారంగా ఉదయించటం, అస్తమించటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యక్షం కావాలి అని భగవంతుడిని ఎవరూ ఆజ్ఞాపించలేరు. భక్తి విశ్వాసాలతో, ప్రేమతో ఆయన సేవలో నిమగ్నులై ఉండటము మనం చేయవలసిందంతే. తన నిర్హేతుకమైన కరుణతో కృష్ణుడే దర్శనం ఇవ్వాల్సిందే కానీ సర్వస్వతంత్రుడైన అతడిని మన ప్రయత్నాలతో ప్రత్యక్షం చేసుకోలేము. తను ధ్యాన నిమగ్నుడైనప్పుడు భగవంతుడు దర్శనమిచ్చాడు కనుక మళ్ళీ అలాగే ప్రయత్నిస్తే భక్త సులభుడైన గోవిందుని దర్శనం దొరుకుతుంది అని నారదుడు ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ ఫలితం లేకపోయింది. నిజానికి భౌతికమైన మన ఇంద్రియాలు ఏవి భగవంతుడిని గుర్తించలేవు. ఆయన రూపాన్ని చూడటం కానీ, ఆయన స్వరాన్ని వినటం కానీ, ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందటం కానీ ఏదీ సాధ్యపడదు. కానీ తిరిగి తన దర్శనం కోసం తపిస్తూ నారదుడు చేస్తున్న తీవ్రమైన ప్రయత్నాన్ని భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు కదా. తనను పొందటానికి భక్తులు పడే వేదన, ఆరాటం ఆయనకు సంతృప్తిపరుస్తుంది. నారదుడి పట్ల ప్రసన్నత చెంది తన మాటలను వినగల శక్తిని అతనికి అనుగ్రహించి, నువ్వు ఈ జన్మలో ఏమాత్రమూ ఇక నన్ను చూడలేవు, మాం ద్రష్టం ఇహమర్హతి, ఇక నన్ను చూడగల అర్హత ప్రస్తుతానికి నీకు లేదు. కుయోగినాం అహం దుర్దర్శః, సేవలో పరిపూర్ణులు కానటువంటి వ్యక్తులకు దర్శనం కలగటానికి నేను దుర్లభుడిని. మరైతే ఒకసారి ఎందుకు దర్శనమిచ్చాడు నారదుడికి? సాధారణంగా భగవద్ దర్శనం కోరి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయటం అనేది సత్వగుణ కర్మ. కానీ తపస్సు చేసినంత మాత్రాన భగవంతుడు అందరికీ ప్రత్యక్షమవుతాడని గ్యారంటీ లేదు. ఎందరో ఋషులు వేలాది సంవత్సరాలు ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలని తపస్సు చేస్తూ ఉంటారు. అందరూ సఫలీకృతులు కాలేరు. దాన్ని సాధించాలంటే సమస్తమైన లౌకిక బంధనాల నుండి ముక్తులు కావాలి. ఆధ్యాత్మిక స్థితిలో స్థిరులై ఉండాలి. అప్పుడు మాత్రమే దేవదేవునితో ప్రత్యక్షమైన అనుబంధం కలుగుతుంది. అది జరగాలంటే భగవంతుడి శ్రీమూర్తిని అర్చించే విధానం ఉత్తమం. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ ఒంటరిగా అడవులకు వెళ్ళడానికి బదులు మనకు అందుబాటులోనే ఉన్న అర్చామూర్తిని సేవించుకోవాలి. అప్పటికి నారదుడు భౌతికమైన బంధనాల నుండి ముక్తుడై ఉన్నప్పటికీ సుకృతితో పాటు సాధుపురుషుల సేవా సాంగత్యం వలన అతడిలో భగవంతుని పట్ల అనురక్తి కలిగింది. కానీ ఆధ్యాత్మిక స్థితిలో స్థిరత్వం సాధించే అనుభవము ఇంకా కలగలేదు. కానీ కల్మషం లేని అతనిలోని భక్తిభావాన్ని ఉద్దీపితం చేసి స్థిరపరచడానికి గాను తన గురించి తప్పించేలాంటి అనుభవాన్ని కృష్ణుడు దయతో అతడికి ప్రసాదించాడు. అతడు ఈ జన్మ నుండి ముక్తుడై నారదుడిగా వచ్చిన తర్వాత ఎప్పుడూ భగవంతుని కోసం అరణ్యాలకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటే ఆ ప్రదేశాన్ని వైకుంఠంగా మార్చగల స్థాయికి ఎదిగాడు. తనతో పాటు కృష్ణుడిని సేవించదలిచే అందరికీ, అంటే అటువంటి వ్యక్తులందరినీ కూడా కృష్ణ భక్తులుగా మార్చడానికి గాను లోకాలన్నీ సంచారం చేస్తూ ఉంటాడు. మనకు తెలుసు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, వాల్మీకి, భృగారి లాంటి ఎందరినో భక్తి పరాకాష్ఠకు చేర్చాడు నారదుడు. ఆయన ప్రతి క్షణము ఏం చేస్తుంటాడు? కీర్తన. కృష్ణుడు దయతో అనుగ్రహించిన మహతి అనే వీణను మీటుతూ కృష్ణుని కీర్తిస్తూ ఉంటాడు. సదా నారాయణ నామస్మరణ, నామ ప్రచారం. హరే కృష్ణ.